మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. ఒక్క పర్యటన 3 దేశాలు 6 రోజులు. కానీ తెర వెనుక నడిచిన వ్యూహాలు మాత్రం చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. 40 ఏళ్ల దౌత్య రికార్డులను బద్దలు కొడుతూ ప్రధాని మోదీ వేసిన ఆ త్రిశూల వ్యూహం ఏంటి? మోదీ ఇచ్చిన ధైర్యంతో డ్రాగన్ కంట్రీపై తిరగబడ్డ ఆ 3 దేశాలు ఏవి? ఇండో పసిఫిక్ లో భారత్ మొదలుపెట్టిన నెక్స్ట్ లెవెల్ పవర్ గేమ్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఇండో పసిఫిక్ రీజియన్ లో డ్రాగన్ కంట్రీ ఏకపక్ష దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ సరికొత్త పవర్ గేమ్ మొదలుపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల పాటు చేపట్టిన 3 దేశాల పర్యటన అంతర్జాతీయ వేదికలపై సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను కలుపుకుంటూ మోదీ రచించిన వ్యూహం చైనా విస్తరణ వాదానికి గట్టి చెక్ పెట్టబోతోంది. శతాబ్దపు అతిపెద్ద గ్లోబల్ పవర్ షిఫ్ట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా ఈ పర్యటన సాగడం విశేషం. దశాబ్దాలుగా సాగుతున్న పాత విదేశాంగ విధానాన్ని బద్దలు కొడుతూ భారత్ సరికొత్త నెక్స్ట్ లెవెల్ యాక్షన్ షురూ చేసింది. మారిన భారత్ విదేశాంగ విధానానికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ పర్యటన యాక్ట్ ఈస్ట్ పాలసీకి మరింత బలం చేకూరుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా సాగిస్తున్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. 3 ఆసియా దేశాలతో రక్షణ, సైనిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడమే ఈ టూర్ వెనుక ఉన్న అసలు పరమార్థం. మల్టీలేయర్డ్ డిఫెన్స్, ఎకనామిక్ నెట్వర్క్ ను బలోపేతం చేయడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రపంచ దేశాల మధ్య భారత్ విశ్వసనీయతను అగ్రపదంలో నిలిపేలా మోదీ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఒక బలమైన డెమోక్రటిక్ అలియన్స్ వైపు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు ఆ 3 దేశాలు కూడా చైనాపై తిరగబడేందుకు సిద్ధమయ్యాయి. చైనా ఆర్థిక వ్యవస్థకు, ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన లైఫ్ లైన్ గా నిలిచే మలక్కా జలసంధిపై భారత్ కన్నేసింది. డ్రాగన్ కంట్రీకి సంబంధించిన 80% పైగా ఇంధన దిగుమతులు కేవలం ఈ మలక్కా వ్యూహాత్మక మార్గం ద్వారానే సాగుతాయి. ఇప్పుడు ఇదే కీలకమైన పాయింట్ వద్ద ఇండోనేషియాతో కలిసి చైనాకు ఊపిరాడకుండా చేసేందుకు భారత్ పక్కా స్కెచ్ వేసింది. అండమాన్ నికోబార్ దీవులకు కేవలం 90 నాటికల్ మైళ్ల దూరంలోనే ఇండోనేషియాకు చెందిన సబంగ్ ఓడరే ఉంది. ఈ అండమాన్, సబంగ్ పోర్టుల మధ్య ఉన్న వ్యూహాత్మక ప్రాంతంలో చైనా నౌకలకు గట్టి చెక్ పెట్టేలా భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ వ్యూహాత్మక రక్షణ ఒప్పందాలపై ప్రధాని మోదీ కీలకమైన చర్చలు జరిపారు. చైనాకు మింగుడు పడని విధంగా భారత్, ఇండోనేషియా దేశాల మధ్య సైనిక సహకారం సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. హిందూ మహాసముద్రంలో చైనా జలాంతర్గాముల కదలికలను పూర్తిగా నియంత్రించడమే ఈ ఉమ్మడి రక్షణ వ్యూహం ముఖ్య ఉద్దేశం. ఈ పర్యటన ద్వారా అటు రక్షణ రంగంతో పాటు ఇటు ఆర్థిక పరమైన అత్యంత కీలక బంధానికి పునాది పడింది. భవిష్యత్తు అవసరాలకు అత్యంత కీలకమైన నికెల్ నిల్వలు ప్రపంచంలోనే అత్యధికంగా ఇండోనేషియా దేశంలో ఉన్నాయి. ఆటోమొబైల్, బ్యాటరీ తయారీ రంగాలకు గుండెకాయ లాంటి నికెల్ సరఫరాపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. చైనాపై ఆధారపట్టాన్ని తగ్గిస్తూ భారత్ను గ్లోబల్ సప్లై చైన్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుంది. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య బంధం కేవలం మునుపటిలా క్రికెట్ పిచ్కే పరిమితం కాకుండా రక్షణ రంగానికి విస్తరించింది. మెల్బోర్న్ నగరంలో జరిగిన 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సు ఇరు దేశాల రక్షణ బంధంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఫ్రీ అండ్ ఓపెన్ నావిగేషన్ ను కాపాడటమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రధానులు సుదీర్ఘంగా చర్చించారు. చైనా నౌకాదళం అంతర్జాతీయ జలాల్లో సాగిస్తున్న చొరబాట్లను అడ్డుకునేందుకు ఇరు దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆస్ట్రేలియా గడ్డపై పుష్కలంగా లభించే లిథియం, కోబాల్ట్ వంటి క్రిటికల్ మినరల్ సరఫరాపై భారత్ పట్టు సాధించింది. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చైనా ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు ఈ ఖనిజాల ఒప్పందం ఎంతో కీలకం. సైబర్ సెక్యూరిటీ రంగంలో కూడా చైనా హ్యాకర్ల ముప్పును తిప్పికొట్టేందుకు ఇరు దేశాలు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నాయి. ఇందులో భాగంగానే ఇరు దేశాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన
సైబర్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటుపై ప్రధానులు సంతకాలు చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇరు దేశాల నౌకా దళాలు మరింత విస్తృతంగా ఉమ్మడి పెట్రోలింగ్ నిర్వహించేలా అంగీకారానికి వచ్చాయి. ఈ రక్షణ ఒప్పందాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు బ్రేకులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో కుదిరిన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం డ్రాగన్ దేశానికి నిద్ర లేకుండా చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధాని మోదీ దౌత్య నైపుణ్యానికి ఈ భారత్ ఆస్ట్రేలియా రక్షణ ఆర్థిక మైత్రి ఒక బలమైన ఉదాహరణగా నిలిచింది. గడిచిన 4 దశాబ్దాల భారత్ విదేశాంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏకంగా 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. చైనాకు అత్యంత సన్నిహితంగా ఉండే న్యూజిలాండ్ నగరమైన అక్లాండ్లో ప్రధాని మోదీ పర్యటించడం అంతర్జాతీయంగా సంచలనం రేపింది. మోదీ అక్లాండ్ పర్యటనను చైనా పాలకులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్న ఒక చేదు నిజంగా మారింది. చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక అగ్రశ్రేణి గ్లోబల్ వాణిజ్య భాగస్వామిగా భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ ముందు నిలిచింది. న్యూజిలాండ్కు చెందిన డైరీ, అగ్రికల్చర్, క్రీడల రంగానికి భారతదేశం ఒక భారీ మార్కెట్ను ఆఫర్ చేస్తోంది. ఇప్పటి వరకు చైనా మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడిన న్యూజిలాండ్ ఇప్పుడు అమెరికా వైపు వేగంగా మొగ్గు చూపుతోంది. వాణిజ్యంతో పాటు పసిఫిక్ రీజియన్లో చైనా మిలిటరీ విస్తరణను అడ్డుకోవడంలో న్యూజిలాండ్ పాత్ర కూడా కీలకం కానుంది. ప్రధాని మోదీ చూపిన చొరవతో న్యూజిలాండ్ దేశం సైతం చైనా ఒత్తిళ్లకు లొంగిపోకుండా భారత్తో చేతులు కలిపింది. ఈ పర్యటన ద్వారా ఇటు సాంస్కృతిక బంధాన్ని కూడా బలపరుస్తూ మోదీ ఇండోనేషియాలోని చారిత్రాత్మక ప్రాంబణన్ ఆలయాన్ని సందర్శించబోతున్నారు. పురాతన సాంస్కృతిక బంధాల ఆధారంగా ఆసియా దేశాలతో సత్సంబంధాలను పునరుద్ధరించడం మోదీ వ్యూహంలో భాగం. 40 ఏళ్ల నాటి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ భారత్ పసిఫిక్ రీజియన్లో తనేంటో ప్రపంచానికి స్పష్టంగా నిరూపించింది. న్యూజిలాండ్తో సంబంధాలు ఎక్కువగా వాణిజ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ఉన్నాయి. ఈ సందర్శన ద్వారా రెండు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలను మరింతగా బలపరచడం సాధ్యమవుతుంది. పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రభావాన్ని విస్తరించడంలో న్యూజిలాండ్ కూడా ముఖ్యమైన భాగస్వామి కావచ్చు. దక్షిణ చైనా సముద్రంలో చిన్న దేశాలను బెదిరిస్తూ చైనా సాగిస్తున్న విస్తరణ వాదానికి కాలం చెల్లిందని భారత్ నిరూపిస్తోంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను ఏకం చేయడం ద్వారా భారత్ ఒక అజేయమైన త్రిశూల వ్యూహాన్ని అమలు చేసింది. ఒకప్పుడు చైనా ఆర్థిక శక్తికి భయపడి నోరు మెదపని దేశాలు సైతం ఇప్పుడు భారత్ ఇచ్చిన ధైర్యంతో చైనాపై తిరగబడుతున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఆడుతున్న పవర్ఫుల్ గేమ్ అంతర్జాతీయ రాజకీయాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోంది. లుక్ ఈస్ట్ నుంచి ఇండో పసిఫిక్ వరకు గతంలో భారత్ చుట్టుపక్కల దేశాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. పివి నరసింహారావు లుక్ ఈస్ట్ పాలసీ తీసుకురాగా మోదీ ప్రభుత్వం ఆగ్నేయాసియా, పసిఫిక్ ప్రాంతాలకు మరింత ప్రాధాన్యమిచ్చింది. లుక్ ఈస్ట్, ఆ తర్వాత యాక్ట్ ఈస్ట్ విధానాలు ఇప్పుడు దక్షిణ ఇండో పసిఫిక్ వరకు విస్తరించాయి. ఇటీవల సీషెల్స్ పర్యటన హిందూ మహాసముద్రంలో భారత ప్రయోజనాలను కాపాడటానికి సహాయపడింది. ఇప్పుడు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన ద్వారా పసిఫిక్ వైపు కూడా భారత్ తన స్థానాన్ని బలపరుస్తోంది. చైనా ప్రభావం పెరుగుతున్న ప్రాంతంలో భారత్ స్వతంత్ర విధానం అనుసరిస్తూ విశ్వసనీయ భాగస్వాములతో సంబంధాలు బలపరుచుకుంటోంది. ఈ 3 దేశాల పర్యటన కేవలం దౌత్య సందర్శన కాదు. ఇది భారత్ హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ వరకు తన వ్యూహాత్మక పరిధిని విస్తరించడానికి చేస్తున్న కృషి, రక్షణ సహకారం, వాణిజ్య విస్తరణ, సముద్ర భద్రత, క్రిటికల్ మినరల్ సరఫరా వంటి అంశాలు ఈ పర్యటనలో కీలకంగా ఉంటాయి. భారత్ ఇప్పుడు ప్రపంచ వ్యవహారాల్లో మరింత చురుగ్గా పాల్గొంటూ తన భద్రత, ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకునే దిశగా అడుగులు వేస్తోంది. సముద్ర గర్భంలో చైనా నౌకల కదలికల నుంచి భూగర్భంలో దాగిన అత్యంత విలువైన ఖనిజాల వరకు ఇప్పుడు ప్రతిదీ భారత్ గుప్పిట్లోకి వచ్చేసింది. మోదీ పసిఫిక్ వేటతో డ్రాగన్ సామ్రాజ్యానికి కోలుకోలేని దెబ్బ తగిలిందనేది మాత్రం పక్కా. మరి భారత్ అలిన ఈ వ్యూహాత్మక చక్రవ్యూహం నుంచి చైనా ఎలా తప్పుకుంటోంది? గ్లోబల్ పవర్ గేమ్ లో డ్రాగన్ తదుపరి అడుగు ఏంటి? లెట్స్ వెయిట్ అండ్ సీ.